హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం శివరాత్రి ఫెస్టివల్ కోసం. అండ్ లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి ప్యాకింగ్ చేసేసాను. అండ్ పిల్లలు అయితే వచ్చారు, రెడీ అవుతూ ఉన్నారు. అండ్ మా వారు కూడా ఏదో సర్దుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము శివరాత్రికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వేరు ఇలా పెట్టుకొని వీడియోస్ ఎంత మాత్రం తెలుసా తెలీదు, బట్ అమ్ము సెల్ఫీ స్టిక్ ఎత్తుకో, మర్చిపోయా. అండ్ నా జుట్టు చూసి భయపడకండి, నా జుట్టు చూసారా ఎలా ఉందో, తేమగా ఉంది. కార్లో కూర్చొని కొంచెం ట్రై చేసుకుందామని చెప్పేసి అలా ముడిపెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే వెళ్దాం. యాక్చువల్లీ నిన్ననే పండుగ స్టార్ట్ అయిపోయింది. నిన్న శుక్రవారం రోజే కొడెక్కిచ్చేసారనమాట. ఈరోజు శివపార్వతుల పెళ్ళి ఉంటుంది. రేపైతే శివరాత్రి, అలాగే నైట్ జాగారాలు, అగ్నిగుండ ప్రవేశం ఇవి ఉంటాయి. మరుసటి రోజు అంటే మండే రోజు పగల తిరణాలు ఉంటుంది. అండ్ ట్యూస్డే రోజు వసంతోత్సవం ఉంటుంది. ఓకేనా? బట్ మేము ఎన్ని రోజులు ఉంటాము ఏంటని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారి సిచ్యువేషన్ బట్టి అండ్ ఆలోచించుకుంటాం. ఓకేనా? ఇదండి, ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం. టైం అయితే 5:30 అయిపోయి వచ్చేసింది. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మేము స్టిచెస్ విప్పుతామన్నారు సాటర్డే, బట్ వెళ్తే చూసి ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా మానలేదు. సో ట్యూస్డే కానీ వెన్స్డే కానీ కుట్లు ఇప్పుతామన్నారు. సరే ఇంక మళ్ళీ బ్యాండేజ్ మార్చేసి కొంచెం మంది ఏదో పెట్టి కట్టారు. వచ్చేసాం ఇంటికి. అండ్ వచ్చినప్పటి నుంచి ఏం పనిలే. మార్నింగ్ అమ్మ అయితే మంచిగా ఇడ్లీ, పితికి పప్పు, సాంబార్ చేసి పంపించింది. తిన్నాము. మధ్యాహ్నం కూడా అదే తినేసాము. ఇంకా ఇవన్నమాట. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మర్చిపోయాను గుర్తు చేసుకొని ఎత్తుకోవాలి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత నాకు మెయిన్గా ఏంటంటే చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండి శివరాత్రి అనేది. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఊరిలో మంచిగా చేసే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. అది కూడా ఒక రోజు 2 రోజులు కాదు, పూర్తిగా 5 రోజులు అయితే సెలబ్రేట్ చేస్తారు ఈ శివరాత్రి. అందుకోసం అని చెప్పేసి మనకి అరే అప్పుడే ఫెస్టివల్ అయిపోయిందా అన్నట్లు కాకుండా 5 days అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి. చాలా చాలా ఇష్టం నాకు. ఈ పండగకు మాత్రం ఎంత బాధ ఉన్నా ఎన్ని కష్టాలున్నా మానకుండా వెళ్తామన్నమాట. అండ్ 10th కదా మా అమ్మాయి, ఇంకా 1 month ఉంది కరెక్ట్గా ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్కి. అయినా కూడాను నేను ఖచ్చితంగా ఈ దేవునికి మేము చూడాలి, వెళ్ళాలి. వీరభద్రస్వామి అంటే మాకు చాలా నమ్మకం అనమాట ఊర్లో. కాబట్టి నేను ఇంకా 1 రోజు 2 రోజులు ఏం కాదని చెప్పి పర్మిషన్ తీసుకొని స్కూల్లో అయితే ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట. అంటే మనకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పేసి ఇంకా నేను మండే రోజు మాత్రం లీవ్ తీసుకొని, ఇంకా సండే ఎలాగో ఇస్తారు, మండే రోజు లీవ్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అట్లా స్కూల్లో పర్మిషన్ తీసేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. మళ్ళీ అంటుంటారు కదా 10th అంటారు, మళ్ళీ ఇట్లా హాలిడేస్ పెట్టి ఊర్లకు తిప్పుతున్నారని. అందుకే ముందుగా చెప్తున్నా, ఇది చాలా ముఖ్యమైన ఫెస్టివల్. అందులోనూ ఈ దేవుడు అంటే మాకు చాలా నమ్మకం ఉంది ఊర్లో. అట్లా ఇంకా పాపను కూడా తీసుకెళ్ళామంటే కొంచెం మనకి ఎగ్జామ్స్ రాయడానికి ధైర్యంగా ఉంటుంది, మంచిగా మొక్కుకొని రావచ్చు అన్నట్లుగా తీసుకెళ్ళామన్నమాట. నా గొంతు అయితే పోయింది, వాటర్ చేంజ్ అయింది, ప్లస్ ఇంకా బాగా మంచులో తిరిగాం కదా, నైట్ అంతా మేల్కొన్నాం. సో దానివల్ల చేంజ్ అయింది, కోల్డ్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే. ఇంకా దాని తర్వాత అయితే పిల్లల్ని ఏదో అడుగుతున్నా, బుక్స్ తీసుకొచ్చుకోమని చెప్పానమాట నేను. ఇంటి దగ్గర ఒక టైం ఉంటే చదువుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకుందువు, సో బుక్స్ అవి తీసుకొని రా అని చెప్పేసి అంటే మా అమ్మాయి అయితే మర్చిపోయిందంట. దానికి నా దగ్గర 2 తిట్లు తినింది. ఎలాగో 2 days అక్కడే ఉంటాము, ఒకవేళ టైం దొరికినప్పుడు కాసేపు అట్లా చదువుకోవచ్చు కదా, ఇంపార్టెంట్వి ఏదైనా ఉంటేనే ఎత్తుకోమని నేను ముందు 2 రోజుల ముందే చెప్పాను. ఇంకా టైంకి మర్చిపోయారనమాట, ఇద్దరు మర్చిపోయారు. అందుకని చెప్పేసి ఇంకా కాస్త అరిచాను. సరే ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటూ ఉన్నారండి. ఇంటి దగ్గర సాయంత్రం స్కూల్ నుండి రాగానే రెడీ అవ్వడానికి సరిపోయింది వాళ్ళకి. ఇంకా తినడానికి ఫుడ్ కూడా ఏం లేదు, మీ అందరికి తెలుసు. ఆయన హోటల్లోనే తీసుకొస్తారు మార్నింగ్ ఆఫ్టర్నూన్. నాకు వేలు నొప్పి కాబట్టి ఇంట్లో వంట చేయట్లేదు. ఇంకా నైట్ మాత్రం కుక్కర్లో రైస్ పెట్టేసుకొని సాంబార్ తెచ్చుకొని తినేవాళ్ళము. అందుకని పిల్లలు బాగా ఆకలిగా ఉందంటే సరే ఇక్కడ గోబీ అయితే దొరుకుతుంది, గోబీ అలాగే తర్వాత పిల్లలకి బిస్కెట్స్ అలాంటివి తీసుకున్నాము. ఇంకా మా వారైతే కొంచెం హెడేక్గా ఉందని కాఫీ అయితే తీసుకున్నారు. బట్ నాకు ఇట్లాంటి చోట కాఫీ ఎందుకో చేదుగా ఉంటుంది, నాకు పెద్దగా నచ్చదు. మీకు ఎంతమందికి బయట కాఫీ నచ్చదో కామెంట్స్ షేర్ చేయండి. నాకైతే అస్సలు నచ్చదు, ఎందుకంటే విపరీతమైన చేదు ఉంటుంది అనమాట. ఆ కాఫీ అస్సలు తాగలేము. అదేదో ఫిల్టర్ కాఫీ అది ఇదనేసి ఇస్తారు, బట్ నాకు నచ్చదు అనమాట. ఎప్పుడైనా ఇంకా తప్పదన్నప్పుడు తప్పించి నేను కాఫీ అయితే బయట తాగను, మోస్ట్లీ టీయే తాగుతూ ఉంటా. బట్ ఇంకా నాకైతే ఆ చేదు ఉంటుంది, మళ్ళీ నోరు చెడిపోతుంది, నేను గోబీ తింటానని చెప్పేసి ఇంకా మా వారికి అయితే కాఫీ తీసేసుకున్నాము. ఇంకా ఆయన తాగేసి వచ్చేసారు.
ఇంకా గోబీ తీసుకున్నాం కదా, అదైతే పిల్లలకి ఇచ్చాను. ఇంకా అలాగే నేను కూడా కొద్దిగా టేస్ట్ చేశానమాట. అందరికీ ఆకలిగానే ఉందిలేండి, మధ్యాహ్నం కొంచెమే తిన్నాము. సరే ఇంకా మనకి ఇంట్లో చేసుకుంటే ఏదైనా కానీ తృప్తిగా తినగలుగుతాం. అదే హోటల్లో అనుకోండి మనకు నచ్చినవి ఉండవు, మనకు నచ్చినట్లు దొరకదు, అది ఇబ్బంది అనమాట. ఇంట్లో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, మా వారు చేస్తారా అంటే ఆయనకి ఆఫీస్ టైం అంత సరిపోదన్నమాట. మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో వదలడము, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైమింగ్లో డ్రాప్ చేయడము, దాని తర్వాత ఆయన వర్క్స్ ఉంటాయి ఇంట్లో, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, వీటిలో సరిపోతుందన్నమాట. దానివల్ల డే టైంలో వంట చేయడానికి అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు ఈ చేయి నొప్పి తగ్గిపోతుందా, ఎప్పుడెప్పుడు నా చేతులారా వంట చేసుకొని తిందామా, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో అన్నీ సర్దుకుందామా అనే ఉందండి నాకైతే. కాకపోతే ఆ చేయి నొప్పి ఏమో తగ్గట్లుగా లేదు, ఆ స్టిచ్చెస్ కూడా విప్పేస్తారేమో తొందరగా రికవరీ అయిపోవచ్చు అనుకుంటే అదేమో కుట్లు ఇప్పట్లేదనమాట. ఇంకా కొంచెం పచ్చిగానే ఉందని చెప్పాను కదా, అది ఇంకెప్పుడు క్యూర్ అవుతుందో. నేను ఎప్పుడు ఇంట్లో పనులన్నీ నార్మల్గా చేసుకోగలుగుతాను. దగ్గరలోనే ఇంకా మా అన్న కార్యం కూడా వస్తుంది, 3వ నెలలో బట్టలు పెట్టడం అయితే. అప్పుడు ఇంకా నేనే ఉండాలి అక్కడ అన్నిటికీ. సో అప్పుడు ఎలా చేసుకోవాలి, ఆ లోపల తగ్గిపోతే బాగుంటుందిరా బాబు అని అనిపిస్తుంది. అందరినీ పిలిచి మంచిగా చేయాలనేసి అయితే అనుకుంటూ ఉన్నాము. ఇంకా అదనమాట. ఇంకా మేమైతే మా ఊరు దగ్గర వచ్చేసామండి. ఇది పుత్రమధ్య అనమాట. పుత్రమధ్య దగ్గర ఇట్లా పెద్ద ఆంజనేయ స్వామి, ద్రౌపది రాజుల గుడి అయితే ఉంటుందన్నమాట. అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట, స్టాచ్యూ. అక్కడ రాగానే ఎందుకో నాకు భలే అనిపిస్తుంది. సో అందుకే మీకు చూపిస్తూ ఉన్నా, ఎప్పుడు వచ్చినా చూపిస్తూ ఉంటాను. ఇంకొక 10 మినిట్స్లో మనము ఊరికైతే రీచ్ అయిపోతామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో వాతావరణం ఎలా ఉందనేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తాను కదా, ఇలా ఉంటుంది. ఇక్కడనే గుండం తొక్కేసిన తర్వాత అగ్నిగుండము, దేవుడిని అయితే ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ వచ్చి అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. మన ఊరేళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు అందరూ, బయట ఉన్న వాళ్ళంతా వస్తారనమాట. బట్ ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, అండ్ నేను మెయిన్ రోజు చూపిస్తాను మీకు, మెయిన్ శివరాత్రి రోజు నైట్ చూపిస్తా ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో. అసలు నిజంగా ఇదేనా ఆ ప్లేస్ అనేసి అంటారు మీరు, అంత బాగుంటుంది. ఫస్ట్ డే అనేది నిన్న శుక్రవారం రోజు ధ్వజారోహణం అయితే అయిపోయిందనమాట. అంటే కొడెక్కిస్తారనమాట, కొడి స్తంభము, అది అయిపోయింది. ఇంకా ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే అంటే ఈరోజు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది, దానికోసం అయితే ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది మా ఊరి వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. చాలా చాలా సత్యం అండి, మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. బయట నుంచి కూడా, బెంగళూరు నుంచి, చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి పూజలు చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మంచి జరుగుతుంది అనమాట మా ఊర్లో ఉన్న ఈ వీరభద్రస్వామి టెంపుల్లో అయితే. అంత పవిత్రత ఉంది. అండ్ సంవత్సరం శివరాత్రి కూడాను ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు, అసలు మిస్ అవ్వకుండా వస్తారనమాట. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళండి శివరాత్రి అయితే. బట్ ఇప్పుడు రాను రాను కొంచెం తగ్గింది, కానీ అయినా కూడా పర్లేదు, బాగానే చేస్తున్నారు. కాకపోతే నాకు పెళ్ళైన కొత్తలో ఇంకా మంచిగా జరిగేదన్నమాట. బట్ అంత లేదు, కానీ ఓకే, బాగా చేస్తున్నారు. ఒక 100%లో 80% బాగా చేస్తున్నారు. ఒక 20% కొంచెం తగ్గించేశారనమాట. అంటే తగ్గించడం అంటే అలా ఉందిలేండి సిచ్యువేషన్స్ కూడాను. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మకైతే కాల్ చేసి చెప్పమని చెప్పాను, వచ్చేసామని చెప్పేసి. టెన్షన్ పడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా మా అమ్మాయి అయితే కాల్ చేసి మాట్లాడుతుంది అమ్మతో. నేను ఇంక ఇక్కడ పాంప్లెట్స్ ఇచ్చున్నారనమాట. పాంప్లెట్స్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రైడే రోజు ఫెస్టివల్ నుంచి మళ్ళీ వసంతోత్సవం వరకు ఏమేమి ఈవెంట్స్ అంటే ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత నాటకాలు ఇవన్నీ కూడా వేపిస్తారు. ఇంకా వాటితో పాటు విరాళాలు, చందాలు ఇచ్చుంటారు కదా, వాటి అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నేమ్స్, ఇట్లా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటుందన్నమాట. అన్నదానానికి ఎవరు ఇచ్చారు, అట్లా అవన్నీ కూడా నేను చదువుతూ చూస్తున్నాను. ఇంకా ఆలోపే మేము, మా అత్తయ్య వంట చేసేసింది, మేము వచ్చేలోపు తిన్నాము. తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది ఈ రోజు, అంటే శనివారం రోజు అని చెప్పేసి. సో ఇంకా దానికోసం అయితే వస్తున్నారనమాట ఇక్కడ. అంటే కళ్యాణం అయితే సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటోళ్ళు ఒక్కొక్కసారి చేపిస్తూ ఉంటారు. అంటే పెళ్ళి మామూలుగా మనం ఇంట్లో ఉండే వాళ్ళకి పెళ్లి చేస్తే ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే దేవుడి పెళ్ళి కూడా చేస్తారు. దానికోసం అయితే ఇంకా ఊరేగింపుకి వచ్చారనమాట. ఇంకా అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తారు అండ్ కళ్యాణంకి అయితే రెడీ చేసుకుంటారు. అండ్ ఇంక ఇక్కడ మేళం వాస్తున్నారు కదా, వాళ్ళలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంట, మమ్మల్ని మాట్లాడించారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే.
ఇంకా టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడ అన్నీ రెడీ చేసుకుంటారు. అన్నదానాలు ఉంటాయి. మనం పెళ్ళికి భోజనాలు ఎలాగైతే వడ్డిస్తామో ఇంటి దగ్గర సేమ్ అలానే ఇక్కడ కూడా చేస్తారు. ఇంకా తినేవాళ్ళు వెళ్తారు. బయట ఊరోళ్ళంతా వచ్చుంటారు. పెళ్లి చూడడానికి వచ్చుంటారు. అందరూ కూడా అక్కడ తింటారనమాట. ఇంకా నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనేసి అంటే మా అత్తయ్య అయితే ఇంకా జుట్టు ముడేసుకొని వెళ్తావా ఈ ఊరు కోడాలి కదా అట్లా ఎట్లా అంటే అట్లా వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా జడేస్తోంది మా అత్తయ్య. అంటే అక్కడ ఏం చెప్తోందంటే ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే నాకు జడలు ఎట్లా వేయాలి ఏమనేది నేను అలవాటు అయ్యేది నాకు కొడుకులే కదా అంతా ఇంక ఇప్పుడు నేను మీతో నేర్చుకుంటున్నాను అన్నట్లుగా అక్కడ కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మా అత్తయ్య జడ అయితే వేస్తుందన్నమాట. వచ్చి రాకుండా వేస్తున్నాను ఎట్లా వేస్తానో ఏమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఎలాగైనా వేయమా పర్లేదులే నైట్ ఏముందిలే కానీ ఇంకా రేపు మా అక్కోళ్ళు వచ్చేస్తారు కదా మళ్ళీ వాళ్ళు జడ వేస్తుందిలే అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి ఇంక మా అత్తయ్య మాట్లాడుకుంటూ ఇంకా జడ అయితే వేస్తూ ఉంది నాకు. సో అదనమాట ఇంకా రెడీ అయ్యేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఇంక అక్కడ కళ్యాణం అవి వీలైనంత వరకు చూడాలని అనుకుంటున్నా. కాకపోతే నాకు స్టిచ్చెస్ పడ్డాయి కాబట్టి అది బాగా గుచ్చుకుంటోందండి. ఆ గుచ్చుకోవడం వల్ల ఏంటంటే సురి నొప్పేస్తుంది అనమాట. సో దానివల్ల కొంచెము యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. మెయిన్గా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అది వేరే చేతికి పెద్ద కట్టులాగా ఉంది కదా. చూసిన ప్రతి ఒక్కరూ ఏమైంది 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 అని అడుగుతున్నారు. అక్కడికి నేను దాచిపెట్టుకునే వెళ్తున్నాను అనమాట బయట వెళ్ళినప్పుడు అంతా కూడాను. అయినా అడుగుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తుంది అనమాట. అది ప్రాబ్లం. అందుకే సరిగా వెళ్ళట్లే బయట నేను. ప్రియా పడుకోబా లోపల పోయి లే ప్రియా యా పక్క పోయి పండుకో. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే శివపార్వతుల కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మంత్రాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఇంకా లేట్ అయ్యేలాగుంది. అందుకే ఇంకా పిల్లలకి నిద్ర వస్తుందంటే సరే ఇద్దరిని తీసుకొచ్చేసాను. చిన్నమ్మాయి అయితే నిద్రపోయింది. ఇంక పెద్దమ్మాయి కూడా నిద్ర వస్తుందనింది. సరే అనేసి వచ్చేసాము. ఇంకా మా వారైతే మేల్కొని ఉన్నారు. ఆయనతో పాటు వెళ్ళేసి కొంచెం అక్కడ కళ్యాణం చూసుకొని వస్తాను. వీడియో కూడా తీసుకుంటా వీలైనంత వరకు. కాకపోతే నాకు చెయ్యి పెయిన్ ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే నేను ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతున్నా. మెయిన్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటా దీనికోసము. బాగా నిద్ర వస్తుంది నాకు. అందుకని చెప్పి మా అత్తయ్య చూసారా జడ ఎంత బాగా వేసిందో. మా అత్తయ్య జడేసింది అనమాట నాకు ఈరోజు. భలే ఉంది క్యూట్గా. సో ఇంకా పెళ్ళి స్టార్ట్ అయినప్పుడు వెళ్ళేసి కాసేపు ఉండేసి వస్తాము. ఆ వరకు ఇంకా మా పిల్లలు చూడండి ఇద్దరు మొహాలు వేసుకొని ఉన్నారు. అందుకని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్, తర్వాత అయితే మీకు పెళ్ళి ఎలా చేస్తారు అక్కడ అని చెప్పి చూపిస్తాను వీలైనంత వరకు. ఓకేనా, స్టే ట్యూన్. ఇంకా కళ్యాణం జరిగే దగ్గరకైతే వచ్చాము. మేము వచ్చేసరికి అప్పటికి పెళ్ళి అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట, దేవుడి పెళ్ళి. సరే కాసేపు ఉండేసి ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాను. పిల్లలేమో ఒక పక్క నిద్ర వస్తుంది అంటున్నారు. ఇంకా నాకు కూడా అలానే ఉండే కొంచెము. సరే అని చెప్పేసి ఇంకా లేట్ అయ్యేలాగుంది, ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నేను అలానే పడుకొని నిద్రపోయాను అనమాట పిల్లలతో పాటు. ఇంకా మా వారే వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నారండి. నేనైతే రాలేదనమాట పెళ్లి జరిగేటప్పుడు. ఇక్కడ పెళ్ళంతా అయిపోయిన తర్వాత మా వారు కూడా వచ్చారు. మీతో నేను ఆల్రెడీ షేర్ చేయాలి చేయాలని చెప్పాను. బట్ మా వారు కూడా మర్చిపోయారు కదా పెళ్లి జరిగేటప్పుడు వీడియో షూట్ చేయలేదని చెప్పేసి. ఇంకా అరే సబ్స్క్రైబర్లు కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఏదో కొంచెమైనా తీద్దామని మా వారైతే ఇంకా పెళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంక ఇక్కడ తీస్తూ ఉన్నారు. ఇక్కడ శివపార్వతులకి కళ్యాణం అయితే జరిపించారనమాట. ఇక్కడ పూలమాల వేసుకున్న అమ్మాయి వాళ్ళు. సో డబ్బు ఉంటే ఎవరైనా కానీ చేపించవచ్చు. సంవత్సరం ఊర్లో ఉన్న వాళ్ళు కానీ బయట ఊర్ల వాళ్ళు కానీ చేపిస్తూ ఉంటారనమాట. సో అట్లా మంచిగా మా ఊరి శివయ్యకైతే మంచిగా శివపార్వతులకి పెళ్ళి అనేది ఇలా జరిపించేశారు. ఇంకా మా వారైతే పాపం ఒక 11 వరకేమో మేల్కొని ఉండి వీడియో షూట్ చేసుకొని వచ్చారనమాట. నేను కూడా ఇక్కడే చూస్తున్న వీడియోలో, నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు పెళ్ళి అనేది. లాస్ట్ ఇయర్ అంతకుముందు అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది పెళ్ళి ఎలా చేస్తారు ఇక్కడ ఏమని అన్నీ చూశాను. బట్ ఈసారి మాత్రం రావడానికి వీలు పడలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక మా వారే తీసుకొని వచ్చారు వీడియో అంతా కూడాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను పెళ్ళికి వచ్చిన వాళ్ళనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. రేపటి వీడియోలో మీ అందరితో కూడాను శివరాత్రి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని అయితే వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బై టేక్ కేర్.